అంటే ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ చేయలేరంటారా, లేకపోతే ఇప్పుడున్న సీఎంలు చేయలేరంటారా, ఇప్పుడున్న ఎంపీలు లేకపోతే ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఏం చేయలేరంటారా? అంటే వీళ్ళకి సిస్టమ్ అర్థం కాలేదంటారా? ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఏంటంటే మనం ఉండే ప్రైమ్ మినిస్టర్ పొలిటికల్గా చూస్తే మన పొలిటికల్ సిస్టమ్ ఏంటంటే ఇట్ ఈస్ అ సిస్టమ్ ఆఫ్ కోalition బిల్డింగ్. మీరు పవర్లో ఉండాలంటే యూ నీడ్ సో మెనీ పీపుల్ టు సపోర్ట్ యూ, సో మెనీ కమ్యూనిటీస్ సెక్షన్స్ టు సపోర్ట్ యూ. సో మీరు చాలా ఒక మోడరేట్గానే ఉండాలి, రాడికల్గా వెళ్ళలేము. రాడికల్గా వెళ్ళే టైం ఇండిపెండెన్స్ తర్వాత మనం ఫుల్ రాడికల్ వెళ్ళి చేసాము. ఇప్పుడు ఏంటంటే ఇట్స్ ఆల్ కోalition బిల్డింగ్. ఇది రాజకీయం ఒక పవిత్ర వ్యాసంగం అనుకుంటున్నాను నేను. మీరు రాజ్యాంగం ఎట్లయితే అనుకుంటామో అందరూ, అది తప్ప మనకు ఇక్కడ వేరే సోర్స్ లేదు. ఏం చెప్తారు మీరు? ఆల్టర్నేటివ్ సొల్యూషన్ విల్ కమ్ ఫ్రమ్ పాలిటిక్స్. చేంజ్ విల్ కమ్ ఫ్రమ్ పాలిటిక్స్, బికాస్ పాలిటిక్స్లోనే పవర్ ఉంది. పవర్ లేకపోతే ఏమీ చేయలేము. ఎన్జిఓలు చేస్తే ఎన్జిఓలు వెళ్ళి డబ్బులు ఇచ్చేసి నేను ఫ్రీగా బట్టలు ఇచ్చేస్తాను, ఫ్రీగా వౌచర్ ఇచ్చేస్తాను అంటే ఎట్లా మీరు అంటే ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు? మీరు ఇప్పుడు వీడియోస్ చేస్తున్నారు అంటే ఉన్న జంజీనో లేకపోతే ఉన్న ఇప్పుడున్న సొసైటీలో నా వీడియోస్ ఎప్పుడు ఏం చెప్తా ఉంటానంటే నేనేమి జీసస్ క్రైస్ట్ లాంటి మసీహా అని కాదు, నేను వచ్చి అందరినీ మీ జీవితాలు మార్చేస్తానని నేను చెప్పాను. మై పాయింట్ జనాలను అవేర్ చేయడం. కాస్ట్ ప్రాబ్లం ఇప్పటికీ ఉంది, చాలా దారుణంగా జరుగుతుంది, చాలా చాలా సిచ్యువేషన్స్ కేసెస్ అవుతున్నాయి. ఇంకా దాంతోపాటు దళిత్ కాస్ట్ ఇదంటే దళిత్ అంటే ఆపరేషనే కాదు, దళిత్ అంటే అట్రాసిటీయే కాదు, దళిత్ అంటే దాని వేరియస్ ఫ్లేవర్స్, వేరియస్ ఫ్యాసెట్స్ ఆఫ్ లైఫ్ ఉంది. ఇప్పుడు ఏంటి ఎంత ఈ కాస్ట్ పైన మూవీస్ వచ్చాయో, బుక్స్ రాశారో, మీడియాలో డిస్కస్ చెప్తాయో, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఓ దళిత్ ఇస్ సో పువర్, సో ఆప్రెస్డ్, సో ఇది. There are other facets. Dalit success stories, Dalit entrepreneurs, Dalit businesses. ఇవి కూడా జనాలు ఎంకరేజ్ చేస్తే they will also be motivated to do different things.